నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్లో భక్తుల దాతల సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ గణపతి, మహాలక్ష్మి, జంట నాగేంద్ర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలతో పాటు ఆలయ యంత్రం, శిఖరం, ధ్వజస్తంభ ప్రతిష్టలకు ఆగస్టు 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు సుముహూర్తాలను నిర్ణయించి ఆలయ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ పెద్దలు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి, పాతూరి ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ శరత్ బాబు తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాగేంద్రుని పుట్ట గుడి నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎంతో మంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక ప్రజల అండదండలతో, భక్తుల దాతల సహాయ సహకారాలతో కేవలం 7 నెలల్లోపే అనుకున్న రీతిలో ఆలయ నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ప్రతిరోజు విశేష పూజలతో జరిగే విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో ఉమ్మడి బాపూజీ నగర్ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు కూడా పాల్గొనాలని కోరారు. తమకు వెన్నుదన్నుగా ఉండి ఆలయ నిర్మాణం కోసం సహకరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన సహకారంతో భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ నాగేంద్ర పుట్ట కాడ బాపూజీ నగర్లో కొత్తగా మరి సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే సుమారుగా 5 నెలల నుంచి 6 నెలల వరకు సమయం పట్టింది. మరి ఇక్కడ ఉన్న పెద్దలు, ఈ గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించి మాకు కౌన్సిలర్ గారికి నాకు వాళ్ళు ముందుండి నడిపించినారు కాబట్టి ఇంత వేగంగా శరవేగంగా మరి సుబ్రహ్మణ్య స్వామి గుడిని మన కట్టేయడం జరిగింది. మరి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా మరి ఆయన శంకుస్థాపన చేసిన వేళ విశేషంలో మరి అది కూడా మాకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టుకున్నందుకు మేము ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా చేతుల మీద గుడి కట్టినందుకు కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున అందరికీ బాపూజీ నగర్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మరి అట్లాగే సందాలు ఇచ్చిన వారికి కూడా మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు. పుట్టగడ్డ అంటే ప్రత్యేకమైన ఇక్కడ ప్రజలకు ఎంతో వాళ్ళకి నమ్మకం, కోరిన కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారం అయి ఇప్పటి నుంచో వాళ్ళకి గుడి కట్టాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి కోరిక మిగిలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్మన గెలిచిన తర్వాత దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అందులో పాతూరి ప్రసాద్ గారు ప్రముఖ పాత్ర వహించి ఒకసారి గుడి నిర్మాణానికి మేము అన్ని శంకుస్థాపన ఏర్పాటు చేసి గత ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా కేసులు పెట్టి ఆపడం జరిగింది. మళ్ళీ తర్వాత మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గెలిచిన తర్వాత ఆయన ఆశీర్వాదంతో శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఏ రోజు కూడా ఇంటికి చూడకుండా, చలిని చూడకుండా, ఏదని చూడకుండా పాతూరి ప్రసాద్ గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ పొద్దున్నే లేచి 6 గంటలకే లేచి అంతా కష్టపడి దాతల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ ఎంతో గొప్పగా మా కమిటీ సభ్యులు కానీ, అందరు కానీ, ఉమ్మడి బాపూజీ ప్రజలు కానీ వాళ్ళ ఆశలు ఇలా నెరవేర్చే గుడి ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది.
గుడి నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దాతలు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా మా పాతూరు ప్రసాద్ గారికి, నాగలక్ష్మి గారికి, ఈ వార్డు ప్రజలు మరొకసారి వాళ్ళు ఏదైనా అడిగిన వెంటనే మేమున్నామంటూ ముందుకు వచ్చి వాళ్ళగా చేసుకుంటూ వెళ్తున్నారు. మరొకసారి వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటూ బియాలా దర్శ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉమ్మడి బాపూజీ నగర్లో మరి పుట్టగుడి అంటే ఎంతో ప్రత్యేకమైనది. ప్రజలు మేము ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మాకు గుడి కట్టించాలని చెప్పేసి మా దగ్గర మేము అది కడితేనే మిమ్మల్ని ఓట్లేస్తామని చెప్తే మేము ఖచ్చితంగా కట్టిస్తానని మాట తీసుకున్నారు వాళ్ళు. ఆ మాట మీద మేము ఈరోజు 7 నెలల కాలంలోనే మరి బాగా శ్రమపడి దాతల సహకారంతో కానీ మా వార్డు ప్రజల సహకారంతో మరి గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ గుడి నిర్మాణానికి సహకరించిన దాతలకు కానీ మా వార్డు ప్రజలందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రేపు ఆగస్టు 1, 2, 3 తారీఖుల్లో మరి విగ్రహ శంకుస్థాపన ఉంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, మిర్యాలగూడ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మరి ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో విశ్రాంతి లేకుండా శ్రమించిన మా పాతూరు ప్రసాద్ గారికి, శరత్బాబు గారికి, రామరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, కన్నారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాము.